వెల్కమ్ టు బిగ్ స్టోరీ. నిప్పుల కొలిమిలా మారిన వాతావరణం. భగభగవంటూ భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు చెలరేగిపోతున్నాడు. మధ్యాహ్నానికి నిప్పులు కక్కుతున్నాడు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే నిప్పుల కొలిమిలోకి వస్తున్నట్లుగా ఆందోళన చెందుతున్నారు. దీంతో ఉదయం 10, 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఈసారి వేసవిలో ఎండలు కాస్త ఎక్కువగా ఉంటాయని అందరూ భావించారు. ఎండ వేడిమి కంటే ఉక్కపోత ఊహించని విధంగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సెగల ప్రభావం రాత్రి 8 వరకు కూడా చూపుతోంది. తెల్లవారుజామున మాత్రమే కాస్తంత ఊరట కలిగించేలా వాతావరణం కనిపిస్తోంది. వేసవి ప్రభావం కారణంగా ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ప్రతిరోజు 42 నుంచి 45 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రకృతి ప్రకోపించినప్పుడు ప్రభుత్వం చేయగలిగింది ఏమీ ఉండలేకపోయినా సంబంధిత దుష్ఫలితాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న పగటి ఉష్ణోగ్రతల ధాటికి జనం విలవిలలాడిపోతున్నారు. పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు రాత్రైనా తగ్గకపోవడంతో ఇప్పటికే చాలా చోట్ల వడదెబ్బ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. వరదలు, తుఫాన్లు, భూకంపాల సందర్భంగా ఆకస్మికంగా సంభవించే మరణాలను అరికట్టడం కష్టసాధ్యమే. కానీ ఎండాకాలం వడదెబ్బ వల్ల సంభవించే మరణాలను ఆపడం మాత్రం ప్రభుత్వాలు ప్రయత్నిస్తే సాధ్యపడుతుంది. దురదృష్టవశాత్తు ప్రతి ఏటా వడదెబ్బ కారణంగా సంభవిస్తున్న మరణాలు పెరిగిపోతున్నాయి. ఎండవేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లరాదని, నీడపట్టున ఉండాలని అందరూ చెప్పే విషయమే. ఎవరు చెప్పకపోయినా సులభంగా తెలిసే విషయమే. అయితే కొన్ని నిరుపేద కుటుంబాలు ఎండైనా వానైనా బయటకు వెళ్లి పనిచేస్తే తప్ప తమను తాము పోషించుకోలేని స్థితిలో ఉంటాయి. అలాంటి వారే ఇప్పుడు ఎండ తాకిడికి గురై వడదెబ్బ బారిన పడుతున్నారు. ప్రభుత్వంగానే చలవేంద్రాలు, ఇంకా యువతగానే మేల్కొనే చలవేంద్రాలు కానీ, ఇంకా ఏదైనా చెట్లు నాటడం కానీ అలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కొంచెం ఎండ తీవ్రత తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నాం. ఇక ప్రకృతి వైపరీత్యాల మరణాలతో పోల్చకుండా వడదెబ్బ మరణాలను సామాజిక అంశాలుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. నిరుపేదలు, బడుగు బలహీన వర్గాల వారు ఎండలో కూడా పనిచేయాల్సిన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు. అలాంటి వారే నిలువుటెండలో కూడా ఆరుబయట పనిచేస్తుంటారు. ఒక్కసారిగా పెరిగిపోయిన ఉష్ణోగ్రతలతో ఒకే ఒక్క రోజులో తెలంగాణలో 16 మంది, ఆంధ్రప్రదేశ్లో 16 మంది వరకు వడదెబ్బ కారణంగా మరణించారంటే ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలి. ఎండ పెరిగిపోయి వడదెబ్బ తగిలితే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించవచ్చు. కానీ వాతావరణ పరిస్థితులు ఎలాగ ఉన్నా బయటకు వచ్చి పనిచేస్తే తప్ప గడవని కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. ఇప్పుడు ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు డీహైడ్రేషన్ తట్టుకోవడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రభుత్వం వారు విరివిరిగా పంపిణీ చేస్తే చలివేంద్రాల్లో బాగుంటుందని మా ఉద్దేశం. అలాగే ప్రభుత్వం వారు దీని మీద దృష్టి పెట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఏఎన్ఎంల ద్వారా పంపిణీ చేయాలని మా యొక్క కోరికండి. ఎన్నో సామాజిక సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీటి సదుపాయం కల్పిస్తుంటాయి. ఇలా జరగని చోట్ల ప్రభుత్వ పక్షాన ఏర్పాటు జరగాల్సి ఉంటుంది. నీడనిచ్చేందుకు షెల్టర్లు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాలి. అవి ఇప్పటికిప్పుడు చేయలేరు కాబట్టి ముందుగానే చర్యలు తీసుకొని ఉండాల్సింది. ఈసారి 2 తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. గత 2 రోజుల్లోనే అకస్మాత్తుగా 3 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరగడంతో సామాన్యుడు తాళలేకపోతున్నాడు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు, కోస్తాంధ్రలోను, రాయలసీమలోను, తెలంగాణ అంతటా ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయింది. చెట్లు పోయినాయి, ప్రజలు చాలా అవస్థపడతారు. కనీసం ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆటో ఎక్కాలన్నా కానీ ఆ ఎండ తీవ్రత తట్టుకోలేక ఊరి ప్రయాణాలు కూడా చాలా మంది క్యాన్సిల్ చేసుకున్నారు. ఇట్లా డే టైంలో రావాలంటే మార్నింగ్ 9 లోపు కానీ ఈవినింగ్ 5 తర్వాత కానీ జనాలు బయటకు రావడం అలాంటివి జరుగుతున్నాయి.
ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఎక్కడ చూసినా చలివేంద్రాలు లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, ఇక్కడ చెట్ల ఫెసిలిటీ కూడా లేదు. కనీసం గవర్నమెంట్ వాళ్ళు మనకి వచ్చి ఏదన్నా సహాయం చేస్తే మంచిదని నా ఉద్దేశం. ముఖ్యంగా పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించి ముందుకు రావాల్సిన తరుణం ఆసన్నమైంది. ముఖ్యంగా జనసమర్థత ఉన్న ప్రాంతాల్లో నీటి ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ద్రావణాలు శిబిరంలో ఏర్పాటు చేసి ప్రజలకు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆసుపత్రుల్లో వడదెబ్బ బారిన పడిన పేషెంట్ల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలి. అలాగే 108 లాంటి సర్వీసుల వద్ద వడదెబ్బ ప్రాథమిక చికిత్స కిట్లను అందుబాటులో ఉంచాలి. పెరుగుతున్న ఎండల ధాటి నుంచి పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎక్కువగా వడదెబ్బన బారిన పడే అవకాశం ఉంది. వీటి నుంచి కాపాడుకునేందుకు ముందు జాగ్రత్త చర్యలను ప్రభుత్వం వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రజలను వడదెబ్బ నుంచి కాపాడుకునేందుకు ప్రచార కార్యక్రమాలను చేపట్టాలి. మరో 3-4 రోజులు ఎండలు చెలరేగిపోతాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అంతేకాదు, ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కూడా ఉంటుందని నిపుణులు తేల్చడంతో అటు వ్యవసాయ రంగంపై ప్రభావం చూసే అవకాశం కూడా ఉంది. దీంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలకు దిగితేనే భానుడి ప్రకోపం నుంచి గట్టెక్కగలం. మరో 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాలులు కొనసాగుతాయని, వాయువ్య మధ్య భారతం నుంచి పొడిగాలులు వీస్తుండటంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించడం ఆందోళన కలిగించే అంశం. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించే వరకు వాతావరణం చల్లబడే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అంటే ఈ తీవ్రత మరో 10 రోజుల పాటు కొనసాగుతుందన్నమాట. అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో అన్ని పట్టణాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. దారుణంగా ఉందండి ఎండలు. కావాలంటే భయం వేస్తుంది, లేకపోతే డ్యూటీ చేసుకోవాలి కదా, తప్పదు. చాలా దారుణంగా ఉన్నాయండి ఎండలు. ఇప్పుడు ఈ ఎండలు దాటికి తట్టుకోలేక ఎక్కడ ఇట్లా బడ్డీ కనిపిస్తే కొద్దిగా చల్లదనంతో దొరికిన లెమన్ వాటర్ ఏదో తాగితే కొద్దిగైనా ఆ చెత్త తీరుతుందని చెట్టు కింద ఆ గాలికి. అందుకని వచ్చి ఎక్కడ చాలా దగ్గర ఇట్లానే పెట్టారు. వాళ్ళ బిజినెస్ పబ్లిక్ కూడా దాన్ని ఇట్లా చేసుకుంటున్నారు. మరి ఇంత ముందులో చలివేంద్రాలు కూడా ఏం లేవు ఇప్పుడు ఎక్కడ కూడా. ఇలా నడుస్తుంది. ఎప్పుడు వర్షం పడుతుందని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. రోహిణీ కార్తె రాకుండానే ఎండలు మండిపోవడం కొత్త అంశమే. ఈ విధంగా ఎవరూ ముందుగా ఊహించలేదు. ఉదయం 8 నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. దీంతో మధ్యాహ్నం అయ్యేసరికి రోడ్లన్నీ నిర్మానుష్యమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సరాసరి ఉష్ణోగ్రత 3 డిగ్రీలు పెరిగింది. భానుడి ప్రతాపానికి పగటివేళ ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదవుతోంది. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం వల్ల ప్రజలకు కొంచెం మేలు జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఈ ఉడకపోతలకు వృద్ధులు, పిల్లలు, స్కూల్స్ ఇవన్నీ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వీటికి కొన్ని సెలవులు ప్రకటించి ప్రజలకు కొంచెం అవసరంగా అధికారులు ఉపయోగపడాలని కోరుతున్నాం. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాం. అసలు మనిషి బయటికి రాలేకున్నాము. గొడుగు తీసుకొని రావాలి, లేదంటే ఏదో నెత్తి మీద వేసుకోకుండా బయటికి మాత్రం రాలేకున్నాం. 10:30 అయితే చాలు ఎండ విపరీతంగా వస్తుంది. మనుషులు అనేవాళ్ళు అసలు బయటికి వెళ్ళలేదు. ప్రజలు సమానంగా ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో. కొంచెం జాబ్ చేసే వాళ్ళు ఏదో గొడుగు అవన్నీ యూజ్ చేస్తున్నారు. పనులు చేసుకుంటే అసలు ఏం లేకుండానే చాలా కష్టాలు పడుతుంటారు. వడదెబ్బలు తగులుతున్నవి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో సరాసరి ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక్కడ అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఆదిలాబాద్లో 44 డిగ్రీలు, ఖమ్మం, కరీంనగర్లో 43 డిగ్రీలు, హైదరాబాద్, మెదక్లలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో 44 డిగ్రీలు, కడప, కర్నూలు నగరాల్లో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంతలా ఎండపోటు గతంలో ఎన్నడూ లేదు. ఎండగా ఉంది కానీ తీయిపోతే అవదు. ఇంట్లో కాళ్ళ చెప్పారు 5 4 ఆడపిల్లలు
ఒక మగపిల్లడు వాళ్ళు మరి సుఖం లేదు, పెద్ద కష్టపడినది గౌరవాలు ఆడపిల్లలు. మరి ఇంట్లో అవ్వదు కదా బాబు, మరి పిల్లలు ఎలా పెంచుకుంటాం? పూట గడవాలంటే మరి ఎంతనే ఎండనే తీయాలి. వేసుకుంటున్నాము, రోజుకి 5 లీటర్ల నీళ్ళు తాగుతున్నాము, 10 లీటర్ల జ్యూస్ తాగుతున్నాము. మేము ఎండ తిరువతకే మా కష్టమంతా జ్యూసుకు సరుకులతానికే అయిపోతుంది మా కష్టం వల్ల. కాబట్టి మేము ఎండకు తిరగలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏం చేయాలని మాకే అర్థం కాకుండా ఈ 3 నెలలు చాలా ఈ 3 నెలలు ఎండలు ఎక్కువ ఉండేవి. కాబట్టి ఈ ఎండలకు మేము చాలా ఇబ్బందిగా ఉంది. కానీ 3 నెలలు ఎట్లా బతకాలని మేము ఆలోచన చేస్తున్నాము. రోజు కూలీపై ఆధారపడి జీవించే వారికి ప్రభుత్వం నుంచి భరోసా దక్కితే వారు ఎండలోకి వెళ్లకుండా ఉండే వీలు కలుగుతుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి వాటిల్లో నమోదైన వారికి వేసవి కాలంలో పని చేయకుండానే కూలీ దక్కే ఏర్పాటు చేయాలి. ఇక రోజువారీగా ఎండలో కూడా తిరగాల్సిన అవసరం ఉన్న ఆటో రిక్షా డ్రైవర్లు, ఇతర కార్మికులకు ఎండ నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రభుత్వం సాయం అందించాలి. ఎండల వేడి చాలా విపరీతంగా పెరిగింది. ఒకనాటితో పోల్చుకుంటే ఇప్పుడు పర్యావరణంలో ఉన్న పరిస్థితిని బట్టి ఈ పారిశ్రమలు పెరగడం వలన వాటిలో కరెక్ట్ అయిన కాలుష్యం అంతా బయటకు వచ్చిన వల్ల ఎండలు బాగా పెరిగాయి. దానికి ఆల్టర్నేటివ్ ఏం లేదంటే జ్యూసుల దగ్గరికి వస్తున్నాం. ఈ జ్యూసులు కూడా ఒకప్పుడు అంటే బాగానే ఉండేవి, ఇప్పుడు ఐస్ ఎక్కువ పెంచడం వల్ల కొంత కానీ తప్పదు, ఈ ఎండను తట్టుకోవాలంటే ఆప్షన్ ఇంకోటి లేదు. గాలి వీయడం జరుగుతుంది. ఈ గాలి వీయడం వల్ల కూడా ప్రజలకు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. అక్కడక్కడ కొంచెం చలివేంద్రాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రజల దాహాన్ని కూడా కొంచెం మనం తీర్చినట్టు ఉంటుంది నా యొక్క అభిప్రాయం. ఓఆర్ఎస్ ద్రావకాలు, ప్రథమ చికిత్స అందుబాటులో ఉంచేలా తక్షణ చర్యలు చేపట్టాలి. సంబంధిత రంగాల్లోని నిపుణులను సంప్రదించి ఇప్పటికే చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది. ప్రభుత్వం తమను కాపాడేందుకు చర్యలు తీసుకుంటుందని భరోసానే చాలా మందికి ధైర్యం ఇస్తుంది. అందుకే సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలు ఇక నుంచి అయినా వడదెబ్బ మృతుల సంఖ్యను తగ్గిస్తే అంతకన్నా మేలు మరొకటి లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈసారి వేసవిలో కరెంటు కోతలు లేకపోవడం చెప్పుకోదగిన అంశం. 2 రాష్ట్రాల్లో నివాస గృహాలకు కరెంటు సరఫరా బాగానే జరుగుతోంది. లేకపోతే ఎండ తీవ్రత మరింత మందిని బాధించి ఉండేది. వేసవిలో ఎండ తీవ్రత అనేది ప్రకృతి ప్రకోపమే కానీ ఉష్ణోగ్రతలు ఇంతలా చెలరేగిపోవటం వెనుక మాత్రం మానవ తప్పిదాలను కూడా కాదనలేం. ముఖ్యంగా ఎండలు వేసవిలో ప్రతి ఏడు పెరగటం వెనుక తరిగిపోతున్న పచ్చదనం కూడా కారణమనే చెప్పవచ్చు. నిలువు నీడ లేకుండా ఆకుపచ్చని పందిరి మాయం కావటంతో వాతావరణంలో ఇలాంటి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఏటా అడవుల శాతం కూడా తరిగిపోవటంతో నేలలు పొడిబారిపోయి ఎడారులు ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇటీవల తెలంగాణలో హరితహారం పేరిట మొదలైన కార్యక్రమంలో 210 కోట్ల మొక్కలను నాటి తెలంగాణలో 33% భూమిని పచ్చదనంతో నింపాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం సందర్భంగా చైనాలోని గోబీ ఎడారి విస్తరించకుండా తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. గోబీ ఎడారి విస్తరించకుండా చైనా సుమారు 500 కోట్ల మొక్కలను నాటింది. ఫలితంగా ఇసుక మేటలు విస్తరించకుండా ఆకుపచ్చటి పచ్చిక బయళ్లు ఏర్పడి నేల పొడిబారకుండా కాపాడుతున్నారు. దీన్నే గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ చైనాగా పిలుస్తున్నారు. ప్రకృతి విసిరిన సవాలుకు మనిషి ఛేదించిన సందర్భంగా గోబీ ఎడారి గ్రీన్ వాల్ను ఉదహరించవచ్చు. చైనాతో పాటు ఆఫ్రికా దేశాల్లో కూడా ఈ గ్రీన్ వాల్ కార్యక్రమం జోరందుకుంది. ఎడారి నేలలో పచ్చిక బయళ్లను తయారు చేసి నీటిని సంరక్షించేందుకు ప్రత్యేక పద్ధతులను అవలంబిస్తున్నారు. ముఖ్యంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను కూడా సంస్థలు, ప్రభుత్వాలు తీసుకోవడంతో గ్రీన్ వాల్ ఏర్పాటు సాధ్యమవుతోంది. అలాగే మన దేశంలో కూడా రాజస్థాన్ థార్ ఎడారిలో జోజోబా మొక్కలు విస్తారంగా పెంచి ఎడారీకరణ నుంచి కాపాడుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎడారీకరణకు గురవుతున్న ప్రాంతాలు రాయలసీమలో ఉన్నాయి.
ఇక్కడి నేలలు దశాబ్దాల తరబడి పొడిబారి ఉండటంతో ఇసుక దిబ్బలు మొదలయ్యాయి. ఇలాంటి పరిణామాలను తేలిగ్గా తీసుకుంటే మాత్రం త్వరలోనే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది. చైనా చూపిన మార్గంలోనే గ్రీన్ వాల్ కార్యక్రమం చేపట్టడం పరిష్కారం. తెలంగాణ రాష్ట్రంలో తరిగిపోతున్న అడవుల్ని కాపాడడం ద్వారా ప్రకృతి విలయాల నుంచి కాపాడుకోవచ్చు. ముఖ్యంగా వేసవిలో ఇంతలా ఉష్ణోగ్రతలు పెరగకుండా అడ్డుకట్ట వేయాలంటే మాత్రం అడవుల పెంపకం తప్పనిసరి. ఈ దిశగానే ప్రజలు, ప్రభుత్వం అడుగు వేయాలి. ప్రపంచవ్యాప్తంగా విధ్వంసకర అభివృద్ధి నమూనాలో భాగంగా అడవుల విస్తీర్ణం తగ్గిపోతోంది. ఫలితంగానే ఎండలు, వరదలు లాంటి ప్రకృతి బీభత్సాలు ఎదురవుతున్నాయి. వీటి నుంచి బయటపడాలంటే మాత్రం హరితహారమే శరణ్యం. ప్రకృతి సమతౌల్యంతోనే వాతావరణంలో విపరీత పరిణామాలు ఏర్పడకుండా నిరోధించవచ్చు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించి వృద్ధి చేయటం ద్వారా భవిష్యత్ తరాలకు తరగని ఆస్తులను అందించిన వారవుతాం. అలా కాకుండా విధ్వంస అభివృద్ధి నమూనానే అవలంబిస్తే మాత్రం మిగిలేది ఠారెత్తించే ఎండలు, నిలువునా ముంచే వరదలే. ఇది వాటి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.